ఒక వ్యక్తి బస్తాలను తీసుకుని సైకిల్పై వెళ్తూ ఉంటే ఇంతలో ఒక వ్యక్తి వెనక నుండి వచ్చి కర్రకు కట్టిన కొడవలి సహాయంతో బస్తాను లాగుతాడు. బస్తాను ఎత్తుకు తీసుకువెళ్దామంటే బస్తా బరువుగా ఉంటుంది. బస్తా చాలా బరువుగా ఉంది, చాలా సామాన్లు ఉంటాయని అనుకుంటాడు. బస్తాను ఓపెన్ చేసి చూసే వరకు పాత ప్లాస్టిక్ డబ్బా, పాత సామాన్లు ఉంటాయి. ఇవి చూసి నేను పాత పనికిరాని సామాన్లను దొంగతనం చేశానని అనుకుంటాడు. ఈ పాత సామాన్లను అమ్ముకుంటే కనీసం రోజైనా గడుస్తుందని ఆ బస్తాను తీసుకుని వెళ్ళిపోతాడు. సైకిల్ వ్యక్తి వెనకాల బరువు తగ్గింది, బస్తా పడిపోయిందా అని సైకిల్ దిగి చూస్తాడు. ఇతనికి వెనకాల బస్తా కనబడదు. నా బస్తా కింద పడిపోయిందా లేదా ఎవరైనా దొంగలించారని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న ఇతను ఏమైందని అడుగుతాడు. సైకిల్పై ఉన్న బస్తా ఇప్పుడు కనపడట్లేదు అని అంటాడు. అందుకు ఈ వ్యక్తి అది చెత్త బస్తానే కదా, ఎందుకు బాధపడుతున్నావు, పోతే పోనీ అని అంటాడు. అందుకు ఇతను అది చెత్త బస్తా కాదు, అందులో చాలా విలువైన సామాన్లు ఉన్నాయని అంటాడు. విలువైన సామాన్లా, ఏ ఏ సామాన్లు ఉన్నాయో నాకు చెప్పని అంటాడు. ఆ బస్తాలో ఒక బ్యాగ్ ఉంది, అందులో విలువైన బంగారం ఉందని చెప్తాడు. అవునా, బంగారం ఉందా ఆ బ్యాగ్లో? ఆ బ్యాగ్ నేను తీసుకుంటే లక్షాధికారి అయిపోవచ్చని అనుకుంటాడు. నువ్వు బాధపడకు, నీ బంగారం నీకు దొరుకుతుంది అని చెప్తాడు. వెళ్ళి నా బ్యాగ్ వెతుక్కుంటా అని చెప్పి ఈ వ్యక్తి ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇతను వెళ్ళిరా అని చెప్తాడు. ఆ బంగారం బ్యాగ్ నేనే ముందు కనిపెడతా అని ఇతను కూడా వెళ్ళిపోతాడు. బస్తాను దొంగతనం చేసిన వ్యక్తి దాన్ని నమ్మటానికి ఇక్కడికి వచ్చి గేట్ ఓపెన్ చేయమని అని అంటాడు. ఇతను ఇది చూసి వీడే ఆ చెత్త బస్తాను దొంగతనం చేసినట్లు ఉన్నాడు, ఆ బస్తాను నేనే తీసుకోవాలని అనుకుంటాడు. ఈ బస్తాను అమ్మటానికి తీసుకుని వచ్చావని అడుగుతాడు. అవును అని అంటాడు. ఇతను ఒక్కసారి బస్తా ఇవ్వు, చూసి డబ్బులు ఇస్తానని చెప్తాడు. అందుకు ఇతను చూడు అని అంటాడు. ఇతను బస్తా లోపల చూడగానే అందులో ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ లోపల బంగారం ఉంటుంది అనుకుని ఇతనికి డబ్బులు ఇచ్చి బ్యాగ్ తీసుకుందామని అనుకుంటాడు. ఇతనిని అడుగుతాడు, ఈ సామాన్లను ఎంతకు అమ్ముతున్నావు అని అడుగుతాడు. అందుకు ఇతను 25,000 ఇవ్వు, ఆ బస్తా ఇస్తానే అంటాడు. ఈ వ్యక్తి అది వినగానే ఆశ్చర్యపోతాడు. ఏంటి 25,000? మొత్తం చెత్త అమ్మిన 500 రూపాయలు రావు, నువ్వు 25,000 అంటున్నావు, చాలా ఎక్కువ రేట్ అని అంటాడు. నీకు వద్దా అనుకుంటే చెప్పు, నేను వేరే ఒక్కరికి అమ్ముకుంటా అని చెప్పి వెళ్తూ ఉంటే ఇతను ఆపి, ఆగు, 25,000 ఇస్తా అని ఆ డబ్బు ఇస్తాడు. ఇతను బస్తాను ఎవరు లేని చోటుకు తీసుకుని వచ్చి బస్తాను ఓపెన్ చేసి ఆ బ్యాగ్ తీసి చూస్తాడు. ఆ బ్యాగ్ లోపల ఏమీ ఉండదు. అది చూసి ఇతను షాక్ అవుతాడు. అతనికి 25,000 ఇచ్చి మోసపోయా అని బాధపడుతూ ఉంటాడు. ఈ దొంగ బస్తా యజమాని దగ్గరకు వచ్చి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది భయ్యా అని అంటాడు. ఆ బస్తా ఎంతకు అమ్మావని అడుగుతాడు. ఇదిగో నువ్వే చూడు అని డబ్బు చూపిస్తాడు. మొత్తం 25,000 రూపాయలకి ఆ బస్తా అమ్మానని అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.